సాధన యొక్క మూడవ చరణంలోకి ప్రవేశించగానే ఆత్మవత్ సర్వభూతేషు కిరణాలు వెదజల్లబడ్డాయి. మాతృవత్ పరదారేషు మరియు పరద్రవ్యేషు లోష్టవత్ సాధన నా శరీరము వరకే సీమితము. ఆ తరువాత అడుగులో ఆధ్యాత్మికత యొక్క మూడవ మజిలీ వస్తుంది. అది ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ తనలోకే భావించుకొనుట. వినుటకు చెప్పుటకు ఈ శబ్దావళి అతి సాధారణంగా అనిపిస్తుంది. దీని అవధి నాగరిక కర్తవ్యముల పాలన, శిష్టాచారము, సద్వ్యవహారం వరకు వెళ్ళి ఆగిపోతుంది. కానీ దీని తత్వజ్ఞానం అతి విస్తృతం. పరమాత్మ సత్తాతో పూర్తిగా కలిసిమెలిసి ఏకీకరణ చెందే స్థితి దీని పరిధి. ఈ సాధన కొరకు ఇతరుల అంతరంగముతో తన అంతరంగమును మేళవించి వారి సంవేదనలను తన సంవేదనగా అనుభూతి చెందాలి. వసుదైక కుటుంబం యొక్క మాన్యత దీని మూర్తీభవించిన రూపమే. అందరూ నా కుటుంబీకులే, నాతో పాటు ఇతరులు, ఇతరులతో పాటు నేను ఒకే సూత్రములా గుర్చబడి ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయిన భావన ఈ అనుభూతి యొక్క ప్రతిక్రియ. ఇతరుల సుఖము తన సుఖంగాను, ఇతరుల దుఃఖము తన దుఃఖంగా అనుభవంలోకి వస్తుంది. ఇటువంటి వ్యక్తి తన వరకే సీమితం కాలేడు, తన స్వార్థము పరిధిలో కట్టుబడి ఉండలేడు. ఇతరుల దుఃఖమును నివారించటానికి, వారికి సుఖములు చేకూర్చుటకు చేసే ప్రయత్నాలు తన వ్యక్తిగత ఆకాంక్షగా, ప్రయోజనముగా అనిపిస్తాయి.